రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేదరికాన్ని నిర్మూలించే దిశగా ముందుకడుగులు వేసింది. దీనికోసం పీపీపీ మోడ్‌ని తీసుకొని వచ్చి పేదవారిని దత్తత తీసుకునే విధంగా ఎన్నో కార్యకలాపాలైతే చేపట్టాయి. బంగారు కుటుంబాల పేరుతో ప్రతి గ్రామంలో కూడా కొంతమందిని ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గానీ, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండేలాగుంటే వాళ్ళకి ఏదైనా సరే స్తోమతగా ఆర్థిక పరంగా స్తోమత ఉన్నటువంటి వ్యక్తులు పేదవారిని దత్తత తీసుకొని ఒక బంగారు కుటుంబాలుగా తయారు చేయాలనే యోచనతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు విజయనగరంలో చూసుకుంటే ఒక భిన్నంగా కనిపిస్తూ ఉన్నది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పాచెల వలస గ్రామానికి సంబంధించినటువంటి ఈరోజు ఓ కుటుంబ వ్యాధైతే ఈరోజు తీవ్రంగా అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే ఆ కుటుంబం పూర్తిగా నిరుపేద కుటుంబం. ప్రస్తుతం నేనైతే పాచినవలస గ్రామంలో ప్రస్తుతం అయితే ఉన్నాను. ఈ గ్రామంలో చూసుకుంటే గ్రామం అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. చాలా ఒబిడియంట్ గ్రామం. అందరూ కూడా చాలా మంచివారు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు. అక్కడ కూడా ఎటువంటి కల్లా కపటం లేనటువంటి మనుషులు ఇక్కడైతే ఎక్కువగా ఉంటారు. కానీ ఈరోజు విధియాడినటువంటి ఒక వింత నాటకంలో ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు రోడ్డున పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ కుటుంబానికి ఒక కర్తగా ఉన్నటువంటి వ్యక్తి 2014లో మరణించారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కుటుంబాన్ని అంతా కూడా రన్ చేస్తున్నటువంటి ఒక ఆ కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి ఆ మనిషి కూడా హార్ట్ స్ట్రోక్‌తో సడన్‌గా చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరోవైపు చూస్తూ ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ కుటుంబానికి ఏదైనా సరే హెల్ప్ చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కుటుంబంలో ప్రస్తుతం నలుగురైతే ఉన్నారు. ఈ నలుగురు కూడా పూర్తిగా ఎవరి కష్టాల్లో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఒక చూస్తూ ఉంటే ఆ పిల్లవాడు బుద్ధిమాంద్యంతో ఆ పిల్లవాడు ఉన్నారు. ఒక పెద్దావిడ చూస్తూ ఉంటే ఒక వింతైనటువంటి వ్యాధితో పూర్తిగా ఆ కాళ్ళు, ఆ చేతులు అలా గట్టిగా ఉండిపోయి పూర్తిగా కదపలేనటువంటి పరిస్థితి. ఒక ఎత్తి దించాలైనా సరే కంటిన్యూగా ఒక మనిషి సహాయం లేనిదే పూర్తిగా ఏ పని కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి మాత్రం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా పక్కనే కనిపిస్తున్నటువంటి ఒక పిల్లవాడిని చూడొచ్చు. ఆ కాళ్ళు, ఆ చేతులు పూర్తిగా వంకరపోయి షివరింగ్ వచ్చే విధంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ పిల్లవాడి పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తూ ఉన్నది. చూస్తే ప్రభుత్వం నుంచి చూసుకుంటే బంగారు కుటుంబాల పేరుతో ఇటువంటి కుటుంబాలని దత్తత తీసుకునే విధంగా ఉంటే ఆ కుటుంబాలు మెరుగుపడే అవకాశాలైతే ఉంటాయి. కానీ ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ఈ కాన్సెప్ట్‌లో ఎన్ని బంగారు కుటుంబాలు ఏ మేర బంగారు కుటుంబాలుగా పైకి లేచారో ఇంతవరకు తెలియలేదు. కానీ ఈరోజు ఇటువంటి కుటుంబాలైతే మాత్రం పూర్తి గ్రామీణ స్థాయిలో ఎక్కడికక్కడే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ పాచివలస గ్రామంలో ఇంత ఇబ్బందిగా ఎదుర్కొన్నటువంటి ఈ కుటుంబం అయితే ఈ గ్రామస్తులంతా కూడా ఒకటయ్యి కుల మతాలకు అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి తలంతు సాయం చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు ఆ పెద్దవాడైతే పూర్తిగా లేవలేనటువంటి పరిస్థితి. పూర్తిగా చూస్తే ఈ పిల్లవాడి పరిస్థితి ఇలాగ కనిపిస్తుంది. బుద్ధిమాంద్యంతో ఈ విధంగా ఉన్నారు. అదేవిధంగా ఆ పెద్దాయన చూస్తే పూర్తి వీళ్ళందరినీ కూడా పూర్తిగా ఆయన అండర్‌లో వీళ్ళందరూ కూడా ఉండాలి. అంటే ఆయన కష్టపడితే తప్ప గాని ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఆయన కూడా చూస్తే అంత తెలివైనటువంటి వ్యక్తి అయితే కాదు. పూర్తిగా కష్టం లేనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు. కష్టపడలేనటువంటి వ్యక్తిగా అయితే కనిపిస్తూ ఉన్నారు. చూస్తే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి? ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించిందనే అంశాలు కూడా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్దాయన చెప్పండి ఎలా చూడాలి? ప్రస్తుతం చూస్తూ ఉంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు మీరందరూ ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో బంగారు కుటుంబాల పేరుతో పీపీపీ పద్ధతి ఏదైతే దీనిలో కొన్ని కుటుంబాలు దత్తత తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కుటుంబానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరు రాలేదా? ఇప్పటివరకైతే గ్రామం నుంచి అయితే ఆళ్ళకి పూర్తి సహాయ సహకారాలైతే అందించడం జరుగుతుంది. వీళ్ళైతే 1992లో ఆరికతోట పక్క ఉన్న విలేజ్ జగన్నాథపురం నుంచి వలస అయితే రావడం జరిగింది. ఆ రోజు నుంచి వరకు పెద్దాయన ఉండేవారు ఆయన. ఆయన 2017లో చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఈవిడకి గూడా అంతకుముందు నుంచే బాగోలేదు. బాగోలేని తర్వాత భారమంతా ఈ ముసలాయన మీదే పడింది. తర్వాత సడన్‌గా వాళ్ళ ఆవిడ మిసెస్ కూడా మొన్న నవంబర్‌లో చనిపోవడం జరిగింది. విలేజ్‌లో అయితే అందరూ కలిసికట్టుగా వీళ్ళకి చేద్దామని ఒక ఆలోచనతోని ఈ మధ్య కాలంలో అందరూ సహకరించడం జరిగింది. ఇంకా సహకరిద్దామని ఒక ఆలోచనతోనైతే అందరం ఉన్నాం. ఈరోజు వరకైతే పీపీ విధానం ఆ దృష్టికైతే ఇంక వెళ్ళలేదు. మినిస్టర్ గారి దృష్టిలోకి అయితే తీసుకెళ్తామని మేమైతే అనుకుంటున్నాం గ్రామస్తులందరూ.
ఓకే. మీరు చెప్పండి. ఒక యువతగా ఉన్నారు. ఇక్కడ గ్రామంలో ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు ఈ కుటుంబంలో ఈ విధంగా దాపురించాయి. అధికారుల దృష్టికి కానీ, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి మీ నియోజకవర్గంలోనే ఉన్నారు మినిస్టర్ కూడా. ఇప్పుడు ఆ పిల్లవాడికి కూడా పెన్షన్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మినిస్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే న్యాయం జరుగుతుంది కదా! ఇంతవరకు మీరు తీసుకొని వెళ్ళలేదా? ఈ పీపీపీ మోడ్ గురించి ఆయనతో మాట్లాడలేదా? నమస్తే అండి. మీ ఆర్‌టీవీ వారికి కూడాను. ఇప్పుడు ఈ సమస్య అనేది ఏంటంటే వీళ్ళది గత ఈ కొద్ది రోజులు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదివరకు ఆళ్ళ తండ్రి గారు ఉండేవారు. ఆయన ఈళ్ళు కలిపి ఈ కుటుంబాన్ని నడిపించేవారు. ఇప్పుడు ఏమైందంటే గత కొద్ది రోజులు బట్టి వాళ్ళ మిసెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడాను సడెన్‌గా చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. ఈ అబ్బాయి పరిస్థితి కూడాను చాలా సమస్యలతో ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు. తినకుండా ఏంటంటే ఒకసారి డాక్టర్ చెకప్‌లు ఇవన్నీ చేసి మనకి ఏదైతే ఉందో మనకు సెదరను సర్టిఫికేట్ వచ్చేటట్టు ప్రయత్నించి ఆ! ఆ రకంగా ఒక ప్రాసెస్. మేము కూడా ఏంటంటే మినిస్టర్ గారికి కూడాను మినిస్టర్ గారి దృష్టిలో తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మొన్న మీ మీడియా మిత్రులు కూడాను మొన్న కూడాను కొన్ని విజువల్స్ వచ్చాయి. ఈరోజు కూడా మీ ఆర్‌టీవీ ఇవన్నీ మాకు న్యూస్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మినిస్టర్ గారి దృష్టిలోకి తీసుకువెళ్ళి వీళ్ళకి తగిన ప్రభుత్వం నుంచి సహాయం కూడాను ఆర్థికంగా కొంచెం ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. పీపీ విధానంగా అయితే ఒక 2 కుటుంబాలు వచ్చాయి మా ఊరు నుంచి పీపీ పద్ధతిలో. అవేంటంటే ఇదివరకు కొన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అవేంటంటే మాకున్న ఈ డిపార్ట్మెంటు ఎవరైతే ఉన్నారో మన సెక్రటరీ ఈ లెవెల్‌లో అవి పీపీ విధానం అనేది మోడలింగ్ చేయవలసి వచ్చిందది. ఆళ్ళ దృష్టికి ఇది బహుశా అప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మినిస్టర్ గారి దృష్టిలో పెడతాం ఇది. దీనికంటే వీళ్ళకి పెన్షన్ వచ్చేటట్టు కొంచెం ఏదంటే గవర్నమెంట్ నుంచి మనకి ఎంత వీలుంటే అంత సహాయ సహకారాలు మినిస్టర్ గారు కూడా అందిస్తారని మేము కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటున్నాం. ఓకే. చూడొచ్చు ఈ పిల్లవాడు కూడా చూస్తే ఆ కాళ్ళు, చేతులు పూర్తిగా సన్నగైపోయినటువంటి పరిస్థితి. చూడొచ్చు ఆ కాళ్ళు చూసినా వంకరగా వెళ్ళిపోతున్నాయి. చేతులు చూసినా వంకరగా వెళ్ళిపోతున్నాయి. ఒక విధంగా బుద్ధిమాల్యంతో ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒకసారి బాబు మాట్లాడగలవమ్మా? నీకు ప్రెజెంట్ ఏ సమస్య ఏంటి? ఏ విధంగా వేధిస్తుంది? తింటున్నావా రోజు? తింటున్నా. తింటే మరి ఎందుకు ఇలా ఉండిపోతున్నావు? ఏం జరుగుతుంది? డాక్టర్ల దగ్గరికి ఇంతకు ముందు వెళ్తే ఏం చెప్తారా? ఆ, ఏం చెప్పట్లేదు. ఆ, విషయం చెప్పురా. ఓకే. మీరు చెప్పండి పెద్దయినా. పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంది? పిల్లవాడి పరిస్థితి బ్రెయిన్లో ప్రాబ్లం అని చెప్పారండి. అప్పటి నుంచి కాళ్ళు చేతులు లాగేయడం ఇవి కనిపించాయి హాస్పిటల్ తీసుకెళ్తే. నాకు కూడా బ్రెయిన్ ఆపరేషన్ అయింది 2014లో. 2017లో మా ఫాదర్ చనిపోయారు, మా నాన్న. ఆ తర్వాత అమ్మకు ఫస్ట్ కాంచి బాగోలేదు. నేను ఏదో కుటుంబ భారం మా నాన్న తీసుకొస్తుండని సరే నాన్న కూడా చనిపోయారు. ఆ తర్వాత భారం నా పైన పడ్డది. ఏదో దేవుడి దయవల్ల ఎలాగో నెట్టుకొస్తున్న టైంలో మా ఆవిడ కూడా మొన్న 11వ నెలలో చనిపోయారు. అప్పటి నుంచి మా ఆర్థిక పరిస్థితి బాగా పడిపోయింది. ఇప్పుడు మరి మీరు ఎలా కొనసాగిస్తున్నారు? మీ ఆర్థిక పరిస్థితి, ఇల్లు ఎలా గడుస్తుంది ప్రస్తుతం? అలాగే మా గ్రామస్తుల వల్ల ఇంతవరకు నాకు వచ్చామండి. గ్రామస్తులు ఇంతవరకు సాయం చేసి ఆవిడ చనిపోయినా కూడా గ్రామస్తులు హాస్పిటల్కి తీసుకొచ్చిన కాంచి మొత్తం దాని ఖర్చులు కలిపి ఆ గ్రామస్తులే చూసుకుంటారు. మరి పాప ఏం చదువుతుందా? పాప చదువుతుంది, 9th చదువుతుంది. 9th క్లాస్ చదువుతుంది. మరి ఇప్పుడు ఎలా మరి మీ అందరికీ ఆవిడ వండి పెట్టేయడం అవన్నీ కూడా పనులన్నీ ఉంటాయి. ఇప్పుడు మరి స్కూల్కి అయిందాక ఏదో మాకు సాయం చేసి స్కూల్కి వెళ్తుంది. నాకేదో పనితో వెళ్ళాడు, ఆవిడ ఉండిపోతుంది. ఏంటి మీకు ఎప్పటి నుంచి ఈ అనారోగ్యం వచ్చింది? ఏంటి? కీలువాత వచ్చిందండి. కీళ్ళ వాతం. చాలా అక్క తిప్పారు. అక్కడ నేను డబ్బులు లేక అలగొక్కిసారు. నన్ను మా చేతిని అన్నం తిన్నాను. ఎవరో పిల్లలు ఈ పక్కింటిలో లేదా కూర ఏది ఇస్తే తినడమని లేకపోతే లేదు. డాక్టర్ వచ్చాక ఇండక్షన్ చేస్తే కొంత లేకపోతే లేదు. అంతా మంచం పైన తీసుకొచ్చి కూర్చొని పెట్టడం. చూసాం కదా, మనతో మాట్లాడుతుంటే కూడా మాట్లాడిన పరిస్థితి పూర్తిగా శివరింగ్ వచ్చేసి ఉనికిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా మాట్లాడిన పరిస్థితి చూస్తే 2 చేతులు కూడా పూర్తిగా వంగిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా అసలు ఏమీ చేయలేనటువంటి కనిపిస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం చూస్తే ఇటువంటి కుటుంబం ఈరోజు ఉన్నదంటే అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలను తీర్చిదిద్దాలనే ఒక యోచనతో ఉన్నటువంటి ఒక
దూరపు ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు నాయకత్వంలో ఈరోజు ఇటువంటి కుటుంబాలు చూస్తూ ఉంటే ఒక మారుమూల పల్లెటూరులోనే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా చూస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కూడా పూర్తిగా ఇటువంటి పైన దృష్టి సాధించాలి. ఇటువంటి కుటుంబాలని తట్టి లేపి వాళ్ళ యొక్క సమస్యల్ని వెతికి తీసి వాళ్ళకి కావాల్సినటువంటివి మౌలిక సదుపాయాలు అందజేసిన రోజే ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు బంగారు కుటుంబాలు పెట్టారంటే దానికి ఒక అర్థం పడుతూ ఉంటుంది. కానీ చూస్తూ ఉంటే పూర్తిగా ఇక్కడ గ్రామస్తుల సహకారంతోనే మేము ఈరోజు ఈ విధంగా ఉండగలుగుతున్నామంటూ చెబుతూ ఉన్నారు. చూస్తే ఇంకొక హృదయ విదారకమైనటువంటి ఇంకొక మాటలు కూడా చెప్పారు ఆయన. నా భార్య చనిపోతే ఆ ఖననం కోసం ఖర్చులు కూడా గ్రామస్తులు పెట్టుకున్నారని చెప్తూ ఉంటే హృదయం తరుక్కుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే చూస్తే ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఆ కర్తగా వ్యవహరిస్తున్నటువంటి అతని పరిస్థితి అయితే బ్రెయిన్ స్ట్రోక్తో ఇంతకు మునుపు కూడా జరిగింది. దానికి సర్జరీ కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు. ఆ తల్లి చూస్తే ఈరోజు మంచానికే పరిమితం అవుతూ ఉన్నారు. ఆ పిల్ల చూస్తే పాపం ప్రస్తుతానికైతే 9th క్లాస్ అయితే చదువుతూ ఉన్నారు. ఆ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇంకా ఉన్న గ్రామస్తులు మాట్లాడదాం. ఇదంతా ఎలా చూడాలండి? ఈ గ్రామానికి సంబంధించినటువంటి మీ గ్రామస్తుల మీద ఆధారపడి బతుకుతున్నాం అంటున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళలేదా? వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం ఇప్పుడు చూస్తూ ఉంటే ఎన్నో రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే చెప్తూ ఉన్నారు, ప్రభుత్వం నుంచి ₹1,00,000 ప్రతి ఒక్క రేషన్ కార్డు దారుడు కూడా అందుతూ ఉందంటున్నారు. అటువంటి సౌకర్యాలు ఏం కల్పించట్లేదు ఇక్కడ. ముందుగా ఆర్ట్ వారికి నమస్కారం. ఎంతవరకు వీళ్ళ కష్టాలు ఈ గ్రామ ప్రజలు కొంత ఎంతవరకు ఆదుకున్నారు, మీ ఇక్కడి నుంచి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మీ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. అయితే చాలా ఇబ్బందులు ఉన్నారు, తినడం కూడా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రజల ద్వారా మా ఎంతో కొంత గ్రామం తరపున వాళ్ళకి సాయం చేయడం వల్ల ఈరోజు వాళ్ళు తినగలుగుతున్నారు. తన కూడా కొన్ని సంవత్సరాలు బట్టి మంచం పట్టింది. ఆయన ఒక్కరోజు కూడా పనికి వెళ్ళడు, ఇంటికి ఉండే వాళ్ళు చూసుకొని ఉంటాడు. దయచేసి మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి స్పందించి ఎంతో కొంత ఆదుకుంటుందని మేము కోరుచున్నాం. మా దత్తరాజర్ మండలం పాచలవలస గ్రామం. నేను పాచలవలస సర్పంచ్ని. అయితే మా గ్రామానికి సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం ఈ లోచర్ల సురేష్ అని, ఇప్పుడు లోచర్ల ముసలయ్య తండ్రి మా గ్రామం వలస రూపాన్ని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా రోజులు ఈ 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు. కానీ ఒక 3 years నుంచి వాళ్ళకి విధి వక్రీకరించింది. ఎందుకంటే తను అనుకోకుండా మార్గం మధ్యలో నీటిలో పడి చనిపోవడం వల్ల చనిపోయాడు. తర్వాత వాళ్ళ అబ్బాయికి ఒక 3 years బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అలాగే హాస్పిటల్ పాలైపోయాడు. తర్వాత వాళ్ళ అమ్మగారు ఉన్నారు, మంచం పడి ఉంది. కీలవాతంతో ఆవిడ కూడా సతమతమవుతూ లేనిపోని జబ్బులతో ఆవిడ మంచం పడింది. అలాగే ఈ వాళ్ళ అమ్మాయి కొంతవరకు చదివి మాన్పించడం జరిగింది. వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, అతనికి కూడా కాళ్ళు అయి పనికిరావు, పూర్తిగా మాయం. అదే పూర్తిగా ఆయనకి కాళ్ళు చేతులు రావు. అలాగే మా గ్రామం తరపున వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప సహాయం చేయగలం, కానీ పూర్తిగా సహకరించాలనే ఉంది, కానీ మేము చేయలేని పరిస్థితి. వాళ్ళకంటూ ఏదో ప్రభుత్వం నుంచి ఒక పెన్షన్ రూపాన్న ఆ ముసలావిడికి వచ్చేటట్లు, వాళ్ళ అబ్బాయికి వికలాంగుల పెన్షన్ కూడా వచ్చేటట్లు ఇక్కడ నియోజకవర్గం మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన ఏదో తలుచుకుని ఆ ఫ్యామిలీకి కొంత న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి గ్రామ పెద్దలుగా. మరి అలాగే వాళ్ళ కోడలు లోచర్ల సురేష్ భార్య చనిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలిద్దరూ ఆ ఒక్క లోచర్ల సురేష్ అనే ముసలి అనేవాడే ఉన్నారు. వాళ్ళ అమ్మ మంచం పడింది, వాళ్ళ అబ్బాయి మంచాన్ని పడి ఉన్నాడు. పాపం ఈయన కూడా కూలి చేసుకుని వాళ్ళందరినీ జీవనం గడుపుతున్నారు. వాళ్ళకి పెన్షన్ నిమిత్తం ప్రభుత్వం నుంచి సహాయం చేస్తారని మా నియోజకవర్గ మినిస్టర్ గారిని మరీ కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను సార్. ఆ గ్రామస్తులు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆదుకుని ఇటువంటి కుటుంబాలని పైకి తీసుకొస్తే బాగుంటుందని చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఈ గ్రామస్తులు కూడా ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సందర్భం వచ్చేటప్పుడు వాళ్ళకి చూసుకోవడానికి కూరనార వండి ఇవ్వడానికి చేయడానికి అటువంటి వ్యక్తులు కూడా. అమ్మ మీరు చూస్తున్నారు, ఈ కుటుంబం ఎప్పటి నుంచి ఇలా ఉన్నారు ఏంటమ్మా? ఇప్పుడే కాదు ఆ అమ్మాయి ఈనాడు కదా అన్నాడు కదా, ఇద్దరు అవి కొడుకుని కాసింది, మొదలు చేరిపోయింది. అప్పుడు కానీ ఎట్టి వెళ్ళలేదు, ఈనాడు ఎట్టి వెళ్ళలేదు. ఈ చేతులు రావు కాళ్ళు రావు, ఇంకెట్టి వెళ్తుంది.
ఆ భార్య అని పెళ్ళి అన్నాడంటే ఆ భార్య దినం తీర్చలేదు. ఆ అమ్మ చెల్లిపోయింది. అదిగో కార్లాదా అమ్ముడు గోళ్ళు పెట్టుకొని ఆ కొంటడున్న అదిగో ఆ పిల్లలేమన్నారు ఇంకేంటి అంతే. మరి మీరు అందరూ మీ సహకారంతోనే మేము బతుకుతున్నామని చెప్తున్నారు. మీ వంతు సహకారం చేస్తున్నారు. చూస్తాండ్రు మా ఊరోడు కూడా తప్పు కష్టాల్లోనూ సుఖాల్లోనూ మంచోళ్ళు కోపోలు అందరూ చూస్తాండ్రు. ఆవిడ చచ్చిపోతే సాకల్లో ఊళ్ళు చేరపోనే మా కోపోలే మోసారు తెలుసా, మా కోపోలే మోసారు. ఆ చుట్టాలు బంధువులు వచ్చారు. ఎలగబాకనాక ఆ అమ్మకు పురం ఎత్తినారు, కోపోలే ఎత్తినారు. అమ్మ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందమ్మ ఇక్కడ? పిచ్చి పరిస్థితి అంటే వాళ్ళ నాన్న ముందు చనిపోనరండి. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆ అమ్మ మంచం పట్టేసింది. ఆ మంచం పట్టేసిన తర్వాత ఆ పిల్లడు అలా కష్టపడ్డాడు. బేండి ఆపరేషన్ అయింది ఆ పిల్లడికి. ఆ కొడుకు కింద తల్లి కింద అలా చేసుకుని ఇంటికాడ ఉంటాడు. భార్య గుండె పోబ్బలంతో చచ్చిపోయింది, గుండెపోటుతో. చచ్చిపోయిన తర్వాత ఊరందరం ఎత్తి సంస్కారం చేసాము. అప్పుడు కానీ అలాగే ఊళ్ళకి తోసింది వాళ్ళు ఇస్తాను వండుకుంటారు తింటారు. అంటే కానీ ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ ఇక్కడ నాయకులు కానీ ఎవరు వచ్చి కుటుంబానికి ఆదుకోవాలని కానీ రాలేదు. ఈదులు ఉన్న వాళ్ళు అందరం ఇస్తాము అంతే. ఈదులు ఉన్న వాళ్ళు ఊరందరూ ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఇప్పుడు ఆవిడకి పెన్షన్ కానీ ఆ పిల్లవాడి పెన్షన్ అటువంటివి ఆ అమ్మకి 4,000 అందుతుంది పెన్షన్. ఆ మందులకు వస్తాయి. రోజు ఇంజక్షన్ చేస్తే నిగుతుంది, ఎత్తుతారా దించుతారా. కొంచెం వేసి అన్నం పెట్టడం, టీ పట్టడం, నీళ్ళు పట్టడం, ఏవి చేతితో తాగనేది. చేతులు కాలు ముడిచిప్పని. సో చూసాం కదా, ఈ గ్రామస్తులు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. పూర్తిగా కుటుంబం అయితే ఈరోజు చిన్న భిన్నం అయిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమారుగా అక్కడ పుట్టుకతో ఎవరైతే ఆ పిల్లవాడిని కన్నప్పటి నుంచే ఆ తల్లి అయితే ఆ విధంగా పూర్తిగా మంచానికే పరిమితం అయ్యారంటున్నారు. అదేవిధంగా ఆ ఇంట్లో ఓ మహిళ మృతి చెందితే ఆ మృతికి సంబంధించిన ఖననం కూడా ఈ గ్రామస్తులు అందరం కూడా మేమే చేసాము. పూర్తిగా వాళ్ళకి ఏమీ నిరభాగ్యాలు, వాళ్ళకి ఏమీ లేనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే ఈరోజు ఏదైతే ఈ కాన్సెప్ట్ తీసుకుని వచ్చిందో పేద ప్రజల్ని ఈరోజు ధనికులుగా చేయాలని, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు దత్తిరాజేరు మండలం సంబంధించినటువంటి ఈ పాచిల వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామంలో ఈ కుటుంబం చూస్తూ ఉంటే ఒక హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నది. ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించి ఈ కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైనా సరే ఉంటే వాళ్ళకి తెచ్చి పెడితే ఆ కుటుంబం అంతా కూడా మళ్ళీ యథావిధిగా పాత పద్ధతులు, పాత రోజులు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా సస్యశ్యామలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం చూస్తే ఆ పిల్లవాడికి కూడా పెన్షన్ వచ్చే విధంగా కూడా మేమైతే చేస్తాము, మా వంతు మేము కృషి చేస్తామంటూ స్థానికంగా ఉన్నటువంటి యువత కూడా చెప్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో మరి వేచి చూడవలసిన పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, దత్తిరాజేరు మండలం నుంచి, విజయనగరం జిల్లా.